మేము బెంగళూరు నుంచి వచ్చినాము. 2022లో నా భర్తకు చాలా బాగలేకుండా ఉండింది. చాలా బాగలేకుండా లెన్స్లో గడ్డ, ఊపిరితిత్తులు రంధ్రం పడింది, బర్రెమ్మకలంతా అరిగిపోయినాయి. ఆయన బతకడని డాక్టర్ చెప్పిండు. చాలా పరిస్థితిలో ఉన్నాం మేము. ఆరాధన ఛానల్లో ఇసాకయ్య పాస్టర్ వాక్యం విని సాక్ష్యాలు, చాలా అద్భుతమైన సాక్ష్యాలు విని ఫోన్ చేసినప్పుడు ఇసాకయ్య పాస్టర్ ఫోన్ ఎత్తి మాట్లాడి, అమ్మా నీ భర్తకి ఏమవుదు, ఆయన బాగా అవుతాడు, నువ్వు ఇల్లు కడతావా నిండు. సరే నా భర్త కంటే బాగా అవుతుంది, నేను ఇల్లు ఎట్ట కడతాను ప్రభా, నాకు ఏముందని నేను ఇల్లు కట్టగలను. వాగ్దానదారు పుట్టిన బిడ్డ ఇసాకయ్య పాస్టరు నాకు చెప్పినాడు. ఆయన మాటలు కూడా నేను అద్భుతమైన సాక్ష్యాలు విన్నాను. ఇది 2023లో నేను ప్రార్థన పూర్వకంగా, ప్రభా నా భర్తకు బాగా చేసినవు, నేను నా భర్త కోసం 10,000 స్పాన్సర్ చేసినాను, ఇప్పుడు నా ఇల్లు నువ్వు కట్టిస్తానన్నావు నాయనా, నువ్వే కట్టిస్తే నేను పునాది వేసుకుంటానయ్యా, నువ్వే కట్టించాలని చెప్పి మళ్ళీ 10,000 స్పాన్సర్ చేసినాను. ఇదే కడపలో స్పాన్సర్ చేసినాక పునాది వేసినాను. పునాది వేసి 2 ఫ్లోర్లు ఇల్లు వేసినాం, నేను మా తోడుకోడలు ఇద్దరం కలుసుకొని. దేవుడు అద్భుత రీతంగా 4 అంతస్తులు బిల్డింగ్ కట్టించి జనవరి 22 ఓపెన్ చేసినాను. జయప్రదం జరిగింది. మా మరిదికి కాలు ఆని గుచ్చుకొని చాలా బాగలేకుండా కాలంతా ఇసుమైపోయి కాలు ఎత్తేయాలని డాక్టర్ చెప్పిండు. కానీ నేను ప్రతిరోజు ఆయన సాయి చూసి చాలా బాధపడి, ప్రభా మా మరిదికి ఎట్టయినా నువ్వు కాలు బాగు చేయాలన్నప్పుడు ఏసి రక్తం వేసి ఆ కాలు బాగైంది. దేవుని కృపల్ల కాలుకి ఎటువంటి గాయం లేకుండా ఇప్పుడు బాగా మానిపోయింది. ఈ యొక్క కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.